మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడతారు. చిన్న చిన్న గుణింతాలు కూడా చాలా చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది 9వ తరగతిలోనే ఆ విద్యార్థులు మ్యాథ్స్ లో ప్రతిభ చూపిస్తున్నారు. 1000 నుంచి 1500 వరకు అంకెలను అవలీలగా చదివేస్తున్నారు. పై సూత్రంలోని అంకెలు చదివి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్తో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ విద్యార్థులది వరంగల్ రూరల్ జిల్లా దుగొండి మండలం మల్లంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల. ఇక్కడ 9వ తరగతి చదువుతున్నారు. ఒకప్పుడు ఇక్కడి విద్యార్థులకు గణితంలో ఉండే భయాన్ని పోగొట్టాడు మ్యాథ్స్ టీచర్ భిక్షపతి. ఎక్కాల దగ్గర నుంచి మొదలుపెట్టి గణితంలో అంతం కాని అనావర్ధన దశాంశం దాకా అన్ని నేర్పించారు. దాంతో ఈ స్కూల్లో చదువుతున్న 5గురు విద్యార్థులు ఇప్పుడు 1000-1500 అంకెల్ని అలవోకగా చదువుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ముందు వాళ్ల ప్రతిభ చూపించి ఆమెతో శభాష్ అనిపించుకున్నారు. గతంలో మ్యాథ్స్ అంటే భయమేసేదని, భిక్షపతి సార్ వచ్చాక తక్కువ టైంలోనే ఇష్టపడి అన్నీ నేర్చుకున్నామని చెప్తున్నారు విద్యార్థులు. ఏదైనా ఇష్టపడి చదివితే కష్టమేమి కాదంటున్నారు విద్యార్థులు. పై సూత్రంతో మ్యాథ్స్ నేర్చుకున్నామని చెప్తున్నారు. నాకు అప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం వేసేది, కానీ చేస్తుంటే చాలా ఈజీగా అవుతుంది. మ్యాథ్స్ ఏ లెక్కాలన్నా చేయగలను అనిపిస్తుంది. నేను పై వాల్యూ 1000 వరకు చదువుతున్నాను. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా గుర్తుంచుకుంటాను. 3.14159323384627932795028841976939376939375110 ఇలా నేను 1000 వరకు చదువుతాను. అప్పుడు మాకు మ్యాథ్స్ లెక్కాలంటే చాలా భయం వేసేది. అవి ఎలా చేయాలన్నా అనిపించేది, కష్టం అనిపించేది. ఇప్పుడు మాకు మ్యాథ్స్ లెక్కలు చేస్తా అంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది. సార్ చెప్తూ ఉంటే మాకు ఇంకా ఈజీ అనిపిస్తుంది. ఒక 500 వరకు నేర్చుకున్నాను. అది చదవడం వలన జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. స్కూల్లో 5 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ మ్యాథ్స్ లో భయం పోగొట్టానంటున్నారు మ్యాథ్స్ టీచర్ భిక్షపతి. లెక్కల్లో పర్ఫెక్ట్ గా ఉంటే విద్యార్థుల్లో ఆలోచనలు పెరిగి వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోగలుగుతారని తెలిపారు. విద్యార్థులు ఈ పై సూత్రాన్ని ప్రదర్శించి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని తెలిపారు. అయితే ఈ పై విలువ చదవడం ద్వారా విద్యార్థుల లోపల ధారణ శక్తి పెంపొందించబడుతుంది. ధారణ శక్తి వల్ల వాళ్ళ లోపల గ్రహణ శక్తి పెరుగుతుంది. తద్వారా ప్రజ్ఞాస్థాయి కూడా పెరిగి సమస్యల యొక్క సాధనను సులభంగా చేయడానికి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంటుంది. గణితం అంటే సులువు అనేటువంటి భావన ఏర్పడుతుంది. సులభంగా సమస్యలు పరిష్కరిస్తారు. తద్వారా వాళ్ళ లోపల గణితం అంటే ఇష్టం ఏర్పడుతుంది. తర్వాత గణితాన్ని నిత్య జీవితంతో కూడా అన్వయిస్తూ గణితంలో ఒక మంచి నిష్ణాతులైనటువంటి విద్యార్థులుగా తయారు కావడానికి ఈ పై విలువ చదవడం అనేటువంటిది, పై విలువను జ్ఞాపకం చేయనటువంటి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా పాఠశాల లోపల విద్యార్థులకు పై విలువను నేర్పించాను. విజ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదని, చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదన్నారు కలెక్టర్. విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పారు. విద్యార్థులందరికీ ఉపయోగపడేలా మల్లంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. పిల్లలకి పై వాల్యూ అనేటువంటివి నంబర్స్ 1, 2, 3 అంటే నెక్స్ట్ లెవెల్ చెప్పడం కష్టము. అట్లాంటిది 1000 నెంబర్ వరకు, ఈవెన్ లాస్ట్ ఇయర్ అయితే 1500, 2000 కూడా గుర్తుపెట్టుకునేట్టుగా తయారు చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఈరోజు మల్లంపల్లి స్కూల్ నుంచి పిల్లలు వచ్చున్నారు. వీళ్ళు కూడా 500, ఒక పిల్లాడైతే 1000 నెంబర్స్ గుర్తుంచుకున్నారు. కులానికి, ఆర్థిక పరిస్థితికి, మతానికి సంబంధం లేకుండా పిల్లలు కష్టపడి కొంచెం కష్టపడితే వాళ్ళు సాధిస్తారు అనేదానికి ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ఈ పిల్లలే ఉదాహరణ. చూడటానికి చిన్నారులే అయినా గణితంలో మాత్రం అదరగొట్టిన ఈ విద్యార్థులను చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. 651375110